హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. వచ్చేటప్పుడు ఏమి తీసుకొని వచ్చాము, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెడతాము. ఇలాంటి వాక్యాలు ఎప్పుడు వినకండి. ఇంతకుముందు చెప్పినట్లు మన వాళ్ళేటప్పుడు తరతరాలుగా ఉద్యోగాలు భరోసా ఇస్తాము. మనం చేసే వ్యాపార వల్ల ఇది చాలదా? కొన్ని కుటుంబాలకు మనం చేసే మేలు ఎవరు చేయగలరు? మీరే చేయగలరు. మీరు గొప్ప సంపాదపరులైనప్పుడు మీరు సమాజానికి గొప్ప సేవ చేయగలరు. ఎన్నో ఆలయాలకు డొనేషన్లు, సేవా సంస్థలకు మీ డబ్బు ద్వారా సేవలు అందించడం, ఇలా మీరే ఎందుకు చెయ్యాలి? మీ ద్వారా ఇవన్నీ చేయడానికి ఆ విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది. అందుకే మీరు ప్రతిరోజు చెప్పండి, ఐ రిసీవ్ టు గివ్, ఐ గివ్ టు రిసీవ్. ఇలా చెప్పినప్పుడే ఆ కాస్మిక్ ఎనర్జీ, విశ్వం శక్తి మీకు తోడవుతుంది. ఒక సన్యాసి ఒకరోజు తినేది చాలా కొద్ది మాత్రమే, అతడు పంచేది మాత్రం చాలా ఎక్కువ. ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, ఆనందానం, అన్నదానం, విద్యాదానాలు, వస్త్రదానాలు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఆ విశ్వం ఇవన్నీ చెయ్యడానికి అతనిని ఎన్నుకుంది. అది అతను కోరుకున్నప్పుడు. అలాగే ఎవరు ఏ రకమైన పద్ధతిలో ఏమి చేయాలి అనుకుంటే ఆ విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు అడగడంలో సంకోచిస్తున్నారు. స్వచ్ఛగా విశాల హృదయంతో అడగండి. అప్పుడే మీకు అన్నీ సమకూరుతాయి. ఇవన్నీ జరగాలంటే ముందు మీ ఆలోచన సరళాన్ని మార్చుకోండి. కుంచించే మనస్తత్వంలో నుండి బయటపడండి. అప్పుడే మీరు సంపాదపరులు కాగలుగుతారు. ఇవన్నీ మీరు పుట్టిందేనికి, చచ్చిపోయేదేనికి, ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్లో మీరు ఎలా జీవించాలి అనుకుంటున్నారో అన్నీ మీ చేతుల్లోనే ఉన్నది. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాం, అలాగే వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోను. ఇవన్నీ వినడానికి బాగుంటాయేమో కానీ జీవితంలో బాగుండవు. అలాంటప్పుడు పుట్టిన వెంటనే చచ్చిపోవాలి, మళ్ళీ మధ్యలో ఇన్ని రోజులు ఎందుకు బతికి ఉన్నావు అనే క్వశ్చన్ వస్తుంది. ఇలా బతుకుతూ చాలా దరిద్రంగా బతకడం, అది చాలా సన్యాసి నాశనం. మీరు మంచిగా ఈ ఉన్న ప్రాసెస్లో ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నారో అంతే మంచిగా మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. నెగటివ్ మాటల్ని అసలు పట్టించుకోవద్దు. నెగటివ్స్ని, ఇలాంటి మాటలు ఎవరైతే అంటున్నారో వాళ్ళ పక్కన మీరు ఉండకూడదు. ఎందుకంటే మీరు కూడా వాళ్ళలాగా తయారవుతారు. కాబట్టి మీరు దేనినైతే మీ మైండ్ తీసుకుంటుందో అలాగే అదే తీసుకుంటుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.